హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వర్క్షాప్ తెలుగు. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూసేది వచ్చి ఎలన్ ప్రో కంపెనీ. అంటే ఇది ఒక ఐస్ క్రీమ్ బాక్స్ అని చెప్పొచ్చు. పైన స్లైడింగ్ గ్లాస్ వస్తుంది. దీని ప్రాబ్లం ఏమంటే కంప్రెసర్ పోయింది, బాక్స్ కూడా కొంచెం ఓల్డ్గానే ఉంది. కానీ మనకు వచ్చిన ఆర్డర్ అయితే ఒక రెఫ్రిజిరేటర్ టైపు, అంటే కూల్ డ్రింక్స్, పాల ప్యాకెట్ అది పెట్టుకునేదానికి వచ్చిన ఆర్డర్ అనమాట. సో దాన్ని వాళ్ళు రెడీ చేసి ఇస్తున్నాం మనం. ఇప్పుడు దీనికి వచ్చి అంటే కండెన్సర్ కూడా ఇన్నర్ పోయి ఉంటుంది, కూలింగ్ కాయిల్ లోపల ఇన్నర్ ఉంటుంది. దీనికి వచ్చి లోపల ఐరన్ పైప్లే ఉంటుంది అనమాట. మామూలుగా అది లీకేజ్ వచ్చి ఉండొచ్చు, లేదంటే ఆ కండెన్సర్ పైప్ ఇన్నర్ పోతుంది కదా, అంటే ఫస్ట్ ఫ్యాన్ కార్డ్ నుంచి లోపలికి ముందర పోతుంది, అక్కడ కూడా లీకేజ్ ఉండొచ్చు అనమాట. మనం రిస్క్ తనిగా ఎత్తుకోలేము. సో అందువల్ల మనం అన్నీ కొత్తది వేసేస్తున్నాము. దీంట్లో వచ్చి మనకి ఇప్పుడు కంప్రెసర్ వచ్చి దీనికి ఉండే రేంజ్ అయితే ఒక 500 లీటర్ రేంజ్ ఉండే కంప్రెసరు. మనం ఆ కంప్రెసర్ అయితే వేసేది లేదు. ఒక 220 లీటర్ ఉండే డీ ఫ్రీజర్లో ఉండే చిన్న కంప్రెసర్ మనం దీనికి వేస్తున్నాము. అది వచ్చి ఒక 600 ఏ గ్యాస్ ఉండే కంప్రెసరు. ఈ మామూలుగా 1/4 పైపు మనం ఆల్రెడీ చాలా వీడియోలు వేస్తున్నాము. 4 వరుస మనం చుట్టుతాము. ఒకవేళ దీనికి మించిన రేంజ్ ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ వరుస మనం చుట్టుకోవచ్చు. మనం ఇప్పుడు వచ్చి జస్ట్ ఒక చిల్లర్ టైపు, అంటే ఒక రెఫ్రిజిరేటర్ టైప్కి రెడీ చేసేస్తున్నాము. వాళ్ళు అడిగిన పర్పస్కి ఇది పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట. అంటే పాల ప్యాకెట్, కూల్ డ్రింక్స్ సేల్స్ చేస్తారు కదా, అలాంటి అంగడికి బ్రహ్మాండంగా ఉంటుంది. పిండి కూడా పెట్టుకోవచ్చు. ఇది అంటే హోటల్ పర్పస్ కూడా బాగుంటుంది అనమాట. మనకి ఇది డీ ఫ్రీజర్కి మాత్రం పనికిరాదు. అంటే ఐస్ క్రీమ్ పెట్టేదానికి, లేదంటే చికెన్, మటను ఆ విధంగా -10-20 పోయే అంత టెంపరేచర్ కావాలనుకుంటే దానికైతే పనికిరాదు. మామూలుగా చిల్లర్ టైప్కి ఇది బ్రహ్మాండంగా ఉంటుంది. ఇది ఈ పైపులన్నీ చుట్టిన తర్వాత మనం కంప్రెసర్ కూడా మనం తీసేసి వేరే కంప్రెసర్ వేసైపోతాము. ఆల్రెడీ కండెన్సర్ మనం కట్ చేసి పెట్టే వీడియోలు చాలా పెట్టేస్తున్నాము. సో అదన్నీ మనం దీంట్లో చూపి ఇలా కండెన్సర్ పెట్టేది వరకు, మిగతా అన్నీ మనం ఈ పైపులన్నీ కూడా, అంటే బాక్స్ కొన్నిటికి కొంచెం బెండ్ చేసేది అదన్నీ కొంచెం డౌట్గా ఉంటుంది కాబట్టి అన్నీ పెట్టున్నాము. దీంట్లో ఈ క్లాంపులు కూడా మనకు మామూలుగా ఏ టైపు అనేది కూడా, ఈ క్లాంపు ఒకవేళ కావాలనుకున్నా కూడా మనకు మామూలుగా హార్డ్వేర్ షాప్లో ఈ కిచెన్కి యూజ్ చేస్తారనమాట. ర్యాక్ లాగా కింద డ్రా లాగా వస్తుంది. దానికి స్టీల్ కమ్మికి ఇది పైన క్లాంప్ లాగా వాడేదానికి ఇది అక్కడ వాడతారు ఇది. సో మామూలుగా పర్టికులర్గా దీనికని అడిగితే తెలియదు షాప్ వాళ్ళకి. ఆ మెటీరియల్ మనం చెప్తే వాళ్ళకి ఐడియా వస్తుంది అనమాట. దాని తర్వాత మనం పేస్ట్ అనేది కంపల్సరీ పెట్టాలా. పెడితేనే మనకు ఆ పైపుకి వెనకాల ఉండే అంటే కళాయి షీట్కి మంచి బాండింగ్ ఉంటుంది. అప్పుడే ఈ పైప్లో మనకు ఐస్ కట్టేటప్పుడు సైడ్ స్ప్రెడ్ అవుతుంది అనమాట. దీనికి మనం చెప్పినట్టు 600 ఏ గ్యాస్ కంప్రెసరు, చిన్న రేంజ్ కంప్రెసరే. ఒక హయ్యర్ డీ ఫ్రీజరు 200 లీటర్ ఆ రేంజ్ ఉంటుంది. దాంట్లో ఉన్న కంప్రెసర్ అయితే మనం దీనికి సీలింగ్ పెడుతున్నాము. ఫిల్టర్ వచ్చి విజయ కంపెనీ ఫిల్టరు. అంటే ఇది వచ్చి సిలికా జెల్ కాదు, ఆర్డినరీ ఫిల్టరే, కొంచెం పెద్ద సైజు ఫిల్టర్గా వస్తుంది. మంచి అంటే థిక్నెస్ ఎక్కువ ఉంటుంది అనమాట. మామూలుగా ఈ 30 రూపీస్కి 20 రూపీస్కి వస్తుంది చిన్న ఫిల్టర్. ఆ విధంగా ఉంటుంది. ఇది మంచి థిక్నెస్ ఉంటుంది అనమాట. దీనికి మనం వేసిన క్యాబులర్ వచ్చి ఒక 8 ఫీట్ క్యాబులర్ వేస్తున్నాము. 0.36 సైజు వేసింది. సెక్షన్ ఊరికే ఒక 2-3 టైమ్స్ అట్లా ఫ్రెష్ అవుట్ కొట్టుకుంటున్నాము. దేనికంటే ఎక్కడైనా బ్లాక్ అయిందా, లేదు కంప్రెసర్ సత్తా ఎంత, అంటే ప్రెజర్ ఎట్టా వస్తుంది అన్నీ చూసుకునే దానికోసం. అన్నీ అయిన తర్వాత ఆ సెక్షన్ పైపు మనం వెల్డింగ్ చేసి, నిప్పులు కూడా వెల్డింగ్ చేసి మనం మళ్ళీ వ్యాక్యూమ్ పెట్టాలా.
దీనికి వ్యాక్యూమ్ వచ్చి ఒక 10-15 నిమిషాలు కంపల్సరీ పెట్టాలా. అంటే ఆల్రెడీ ఉండింది 134 గ్యాస్ ఉంటుంది అనమాట. మనం ఇప్పుడు అన్నీ మార్చున్నాం కాబట్టి కొత్తవే అయినా కానీ, అంటే పైపులు కొత్తది, కండెన్సర్ కొత్తది, అన్నీ కొత్తది కాబట్టి వ్యాక్యూమ్ కంపల్సరీ పెడితే 600A గ్యాస్ ఎక్కిస్తున్నాం కాబట్టి కంపల్సరీ పెట్టాలా లోపల. అంటే వేరే వేస్ట్ ఎయిర్ ఏమి ఉండకూడదు అనమాట. 600A గ్యాస్ ప్రెజరు యాక్చువల్గా మనకు అన్నీ తెలిసిందే. 0 PSI లోపల మనకు కూలింగ్ అయితే లోపల వచ్చేయాలా పైపులో. అట్టా లేదనుకుంటే ఏదో పాయింట్ లెవెల్ కొంచెం అట్లా ఎక్కువ పెడితే పెద్దగా తెలియదు, కానీ ఎక్కువ అయితే పెట్టకూడదు. ఫిల్టర్ దాకా హీట్ రాకూడదు. సైడ్ కండెన్సరు మనం కట్ చేసి పెట్టున్నాము ఫ్యాన్కు ముందర. మామూలుగా మనం డబుల్ డోర్ ఫ్రిడ్జ్కి వచ్చే కండెన్సరు అంటే మడత వేసి మనం లోపల పెట్టున్నాము కట్ చేసి. అది ఎట్టా చేయాలనేది ఆల్రెడీ మనం చాలా వీడియోలో పెట్టున్నాము. ఇది మనం ఇప్పుడు రెడీ చేసి ఒక హాఫ్ అన్ అవర్ పైన రన్నింగ్లో ఉంది. మనకు పైపులో అయితే బాగా ఐస్ కట్టేసి ఉన్నది 4 వరుస నీట్గా. ఆ పైప్ నుంచి పక్కకి ఒక 2 ఇంచు దాకా ఐస్ అయితే స్ప్రెడ్ అయి ఉన్నది అనమాట. ఇంకా ఒక 1 అవర్ రన్ అయిందంటే ఒక 4-5 ఇంచుకి లెక్క, అంటే పైపుకి కింద పైపుకి మధ్యలో వచ్చి ఐస్ వచ్చి అంటే కనెక్ట్ అయిపోవాలి. ఐస్ వచ్చి ఆ విధంగా రావాలంటే ఇప్పుడు ఈ విధంగా రిటర్న్ ఐస్ అంత వస్తే ఇప్పుడు మనకు దాదాపు 1.5 అవర్ పైన రన్నింగ్లో ఉంది బాక్సు. ఆ పైప్ పైన ఒక 4 ఇంచు కింద ఒక 3 ఇంచు అన్నట్టు అంటే స్ప్రెడ్ అవుతుంది అనమాట ఐస్ ఆ బాడీకి ఆనుకొని. ఆ విధంగా వస్తే మనకు బాక్స్ లోపల బాగా కూలింగ్ అయితే వచ్చేస్తుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చుంటుంది అనుకుంటా. నచ్చిందంటే లైక్ చేయండి. ఏదైనా డౌట్ ఉంటే కమెంట్స్ చేయండి. ఏదైనా సజెషన్ ఉన్నా కూడా కమెంట్స్ చేయండి ఫ్రెండ్స్.